ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన పోరాట లక్ష్యాలతో కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి కోరారు. దళితులపై రాష్ట్రంలో దుర్మార్గమైన కుల వివక్ష దాడులు జరుగుతున్నాయని, నివారణకు పాలకులు ప్రయత్నం చేయకపోగా ముద్దాయిలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ రిజర్వేషన్స్ లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏ మాత్రం మాట్లాడకపోగా సపోర్ట్ చేస్తూ ఎస్సీలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపు ఇస్తూ జెండా ఆవిష్కరణల సందర్భంగా ఎస్సీపేట సేవా కార్యక్రమాలు చేయాలని, డప్పుల పండుగ నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోరాట సంఘం కేవీపీఎస్ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన పోరాట లక్ష్యాలుగా 1998 అక్టోబర్ 2న ఏర్పడింది. ఈ కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ జెండావిష్కరణలు ఎక్కడైతే కేవీపీఎస్ ఉన్నాయంటే ప్రాంతాల్లో కూడా ఈ జెండావిష్కరణ జరుగుతూ ఉంది. దీంట్లో కూడా జెండావిష్కరణతో పాటుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు, దళితులు ఎదుర్కొనే సమస్యల మీద సేవా కార్యక్రమాలు, అట్లనే వాళ్ళకి కావాల్సిన వాటి మీదుగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావించింది. వీటిలో భాగస్వామ్యం చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది, ఈరోజు ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోట్ల లక్షలు చెప్పినటువంటి సంఘం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు ఉండేవి. కుల వివక్ష పెంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం పేరుతోటి కుల వివక్షని పెంచడానికి కోసంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిర్మూలన కోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఒక పక్క దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, నివారణ కోసం ఏమాత్రం చర్యలు లేవు. మరో పక్క రిజర్వేషన్ లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. దానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసంగా ఈరోజు కుల వివక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ఏదైతే లక్ష్యాలు ఏర్పడిందో అలాంటి లక్ష్యాల కోసంగా రేపు 2, 3, 4, 5 తేదీల్లో దాదాపు 5 రోజుల పాటు కేవీపీఎస్ జెండావిష్కరణతో పాటుగా దళితులకి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు డప్పు కళాకారులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి పాలకులు ఏమాత్రం కూడా వాళ్ళకి పెన్షన్ అయితే గుర్తింపు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా డప్పు కళాకారుల యొక్క డూమ్ డ్రాప్ కార్యక్రమం కూడా, డప్పు పండుగ కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో భాగస్వామ్యం అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ జెండావిష్కరణ కార్యక్రమంలో దళితులతో పాటుగా అన్ని డప్పు కళాకారులు, శ్రమకారులు, శ్మశానంలో పనిచేసే కాటి కాపులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.